దానికి సంబంధించిన అంత్యక్రియలు ఇంకా పూర్తి కాదు. అంత్యక్రియలు అయినాయి, అది 13 రోజులు 11 రోజుల కార్యక్రమం ఉంటుంది కదా, అది కాలేదు ఇంకా. సో అతనికి కూడా హెల్త్ బాగాలేకుండా ఏదంటే జర్నీలు చేసి వచ్చినాడు, వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, అందుకని ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళినటువంటి టైంలో వాళ్ళే అరెస్ట్ చేసి మళ్ళీ చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇదే త్రిపులార్ గారు అంటే ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద చేశారని అంటున్నారు కదా, రఘురామకృష్ణరాజు గారి మీద చేసుంటే నిజంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేశారు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ మీద. అదే విధంగా అక్కడ ఎవరైతే పోలీసులు ఆ జిల్లా ఎస్పీనో వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి క్రైమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటాయో ఆ సిఐఓ వాళ్ళ మీద మెమోలు ఇచ్చేది, కానీ ఎక్కడ ఇవ్వాల. ఆయన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ రిపోర్ట్ కాదు, నాకు వేరే హాస్పిటల్ కావాలంటే హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. అక్కడే అది ఎడిమా వల్ల వచ్చింది. మేము కొట్టలేదని క్లియర్ గా చెప్తున్నాం సార్. ఇప్పుడు ఒక ఎంపీ అండి, నిజంగా ఏదైనా సామాన్య వ్యక్తులు అంటే కొట్టారంటే అనుకోవచ్చు, ఎంపీని ఎందుకు కొడతారు? ఆయన ఆ రోజు రాజకీయంగా మా మీద రచ్చరచ్చ చేసి ఆయన మైలేజ్ కోసం మా మీద అదొక పాయింట్. ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి అతను చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా వెంకటరెడ్డి గారు? ఎవరు వ్యాఖ్యలు? ఇప్పుడు అతను ఎవరైతే కేసులో ఇప్పుడు ఆ భాస్కర్ రెడ్డి చేసినటువంటి మద్దతు పలుకుతున్నారా? విజయ్ గారు, ఎవరు మాట్లాడినా అతను మాట్లాడిన పోస్టులు ఏంటో నేను చూడలా. పాయింట్ నెంబర్ 1, సోషల్ మీడియాలో రకరకాలు వస్తాయి. ఒకటి ఆయన పెట్టి రావచ్చు, ఎడిటింగ్ చేసి రకరకాలు కూడా రావచ్చు. ఒకవేళ నిజంగా అతను తప్పుడు పోస్టులు పెట్టాడు అనుకోండి, 100% తప్పే. దాని మీద మీరు అతన్ని నార్మల్ గా విచారణగా తీసుకోవచ్చు, దాని మీద ఏదైతే ఉందో ఆ విధానం వేరు. ఓకే వెంకటరెడ్డి గారు, జోగి రమేష్ గారి పరిస్థితి ఏంటి? ఈ కాలంలో ఇంకా చాలా మంది వస్తున్నారని టాక్. సరే, ఇప్పుడు జోగి రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అప్పుడు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాడు కాబట్టి అరెస్ట్ చేసామనేది వాళ్ళు చెప్పగానే చెబుతున్నారు. కానీ నిజంగా దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయమంటున్నాం. ఇలాంటి తప్పుడు కేసులు ఎందుకు? ఎందుకంటే వాళ్ళ పత్రికలు ఆత్రం ఆపుకోలేక రాసినాయి. ఏది జోగి రమేష్ గారు అరెస్ట్ అవ్వగానే జోగి రమేష్ అరాచకం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు దాడి చేయడానికి, పాపం పండింది, ఇవన్నీ రాశారు కదా. అదేదో అయ్యా అప్పుడు మేము ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మా ఇంటి దగ్గరికి ఆయన వచ్చాడు, అందుకని మేము కేసు పెడుతున్నాం, మా మనోభావాలు అప్పటి నుంచి ఇప్పుడు దెబ్బతింటానే ఉన్నాయి అని అలా కేసు పెట్టుంటారు అనుకోండి. ఎస్, ప్రజలకు కూడా దాని మీద కేసు పెట్టారా అని అనుకుంటారు. అలా కాకుండా మొలకల చెరువులో మద్యం తయారైతే కాదండి వర్మ గారు, మొలకల చెరువులో మద్యం తయారైంది, 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మేశారు ఆల్రెడీ. అమ్మిన వైన్ షాప్ వాడి మీద చర్యలు లేవు, అమ్మిన బెల్ట్ షాప్ వాడి మీద చర్యలు లేవు, అమ్మినటువంటి తయారు చేసినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మీద చర్యలు లేవు. సంబంధం లేని జోగి రమేష్ మీద చర్యలు అంట. నవ్విపోతారు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వానికి. మీ హయాంలో అంటే మేము అవినీతి, మేము కల్తీ వ్యాపారం చేయగలుగుతామా? ఎవడన్నా నమ్మశక్యంగా ఉంటుందా? అంటే ఇంటెలిజెన్స్ 17 నెలల నుంచి చచ్చిపోయిన లెక్కే కదా వాళ్ళు, ఈ ప్రభుత్వాన్ని నడపట్లేదని లెక్కే కదా. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్తీ మధ్య వ్యాపారం కూటమి ప్రభుత్వంలో చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి. ఎందుకు శాతకాన్ని దద్దమ్మలాగా 17 నెలల నుంచి మేము పరిపాలిస్తున్నాం, ఇంత వ్యవస్థ పెట్టుకొని ఇంటెలిజెన్స్ చచ్చిపోయింది, పోలీసు వ్యవస్థ చచ్చిపోయిందని చెప్పి రాజీనామా చేయమనండి. ఎందుకంటే అంటే ఆయన దగ్గర ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అంతా. సో తప్పుడు కేసులు పెట్టి ఏదో అరెస్ట్ చేస్తే ఏమైంది? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, 20 రోజులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేశారు, అదేవిధంగా వల్లభనేని చేశారు, బయటికి జోగి రమేష్ గారు కూడా వస్తారు. వెంకటరెడ్డి గారు కొడతాం రైటా రాంగా? కొడతాను సమర్థించట్లేదు సార్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మరి అటువంటి తప్పైనప్పుడు గోరంట్ల మాధవ్ పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి వాడిని వచ్చి అక్కడి నుంచి వచ్చి కొట్టడం, మరి దానిపైన మీరు పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారు? తప్పనే చెప్పాం కదా, ఆయన పోలీసుల దగ్గరికి వెళ్తాం, తప్పనే చెప్పాం. సరే, చర్యలు తీసుకునేదని మీరు ఆల్రెడీ పోలీసులు కేసు అరెస్ట్ చేశారు, పోలీసులు కేసు పెట్టారు, శతకాలు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు దాకా తప్పు నేరం చెప్పారు కదా. కొట్టలు ఆయన్ని ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ కిరణ్ అనే వ్యక్తి వెళ్ళాడు, అది కూడా తప్ప అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది అర్థవంతంగా చర్చ చేద్దాం అన్నారు, అందుకని నేను కూడా అదే చెప్తున్నాను. నాకు కోపం వచ్చింది కిరణ్ కొడదామని. ఏది ఆ కిరణ్? నేను వెళ్ళలేదు కదా, నేను వెళ్తే నేను తప్పు చేస్తున్నాను. అతను తప్పు చేశాడు కాబట్టి ఆ కిరణ్ అనే అతను, నేను కూడా వెళ్ళి అదే తప్పు చేశాను. తప్పు మాట్లాడితే
మీలాగా వెనకేసుకున్నారు, అది మీరు గుర్తించాల్సింది. మా కమిట్మెంట్, మా కూటమి యొక్క కమిట్మెంట్, మా నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మా పార్టీ అతను జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతిని గౌరవనీయ భారతి గారిని తప్పుగా మాట్లాడితే అంతర్జాతీయ క్రిమినల్ కి ఏ విధంగా అయితే మాని ముసుకేస్తారో ఆ విధంగా ముసుకేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. మీరు అంటున్నారు జోగి రమేష్ ని, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని. భారతి రెడ్డి గారిని తిడితే వెంటనే అరెస్ట్ చేశాం. మీలాగా మేము హత్య చేసిన వాళ్ళు కూడా వెనకేసుకోవాలా, బట్టలు తీసుకొని వీడియో కాల్ చేసిన వాళ్ళు వెనకేసుకురావాలా, మహిళలకు ఫోన్ చేసి గంట వస్తావా అరగంట వస్తావా అన్ని చేస్తావా అన్నారు చర్యలు తీసుకోకుండా ఒక 1000 మంది కామ కుక్కల్ని కాలకేయుల్ని మీరు వదిలేసి ఒక్కనేదో మేము అరెస్ట్ చేసాం, మేము పెద్ద పుడిగిలు, మేము ప్రభుత్వం చాలా గొప్పగా చేసింది. నేను కిరాక్ ఆర్పీని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నావు కిరణ్ అన్న, నువ్వు చెప్పు. ఈ బొల్లు బల్సిన ఆర్పీని ఎప్పుడు అరెస్ట్ చేపిస్తున్నావు? అదే ఆర్పీని సీమరాజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళు మనుషులాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు చేపిస్తున్నావు? సీమరాజాల దున్నపోతులు మీరు శాలరీలు ఇచ్చి మేపుతున్నారు. రజనీ గారు రెస్పాండ్. సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి అందరికీ ఒకటే శిక్ష ఉంటుంది సార్. అందుకే నేను ఇందాక స్టాండ్ కూడా న్యాయవాదిగా అని చెప్పా. ఎప్పుడు పార్టీ కండవాళ్ళు కూడా ఎప్పుడు కప్పుకొని డిబేట్లు కూడా నేను రాను సార్, నాకు అలా ఇష్టం.